అదే వంశీ గారి ఇల్లు ఇక్కడేనంట కదండి? ఇక్కడండి, దీని వెనకాలండి. ఈ బిల్డింగ్ బ్యాక్ సైడ్ ఉందండి. ఓకేనండి. వెల్కమ్ టు గోదావరి ముని యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు వచ్చేసరికి మనం పసలపూడి అనే గ్రామంలో ఉన్నామన్నమాట. ఈ గ్రామం రావడానికి కారణం ఏంటి అంటే, మనకి వంశీ గారు చాలా కథలు అయితే రాశారు కదా పసలపూడి గ్రామం గురించి. ఈ గ్రామంలో ఉన్న కొంతమంది వ్యక్తుల పేర్ల మీద ఆ క్యారెక్టర్లను తీసుకుని చాలా కథలు అయితే రాశారు. ఇక ఆయన పుట్టి పెరిగిన గ్రామం అయితే ఈ పసలపూడి గ్రామమే. ఎక్కువ ఈ లాకుల దగ్గర కూర్చుని చాలా కథలు అయితే రాసుకుంటూ ఉండేవారంట. అలాంటి ఈ లాకులు చూద్దాం ఏ విధంగా ఉన్నాయో. చూసిన తర్వాత ఈ గ్రామంలోకి అయితే వెళ్దాం. ఈ గ్రామంలో వచ్చేసరికి మనకి ఇక్కడ చేనేతకు సంబంధించిన సొసైటీ కూడా ఉందంట. ఈ సొసైటీలో వచ్చేసరికి శారీసు అలాగే పంచులు ఎక్కువ షర్టింగ్స్ కూడా రెడీ అవుతూ ఉంటాయంట. ముందు ఈ లాకులు చూసిన తర్వాత గ్రామంలోకి వెళ్ళి అవి కూడా ఏ విధంగా ఉంది, గ్రామం ఏ విధంగా ఉందో ఏంటో చూద్దాం. మనం ఈ ప్లేస్ అంతా వచ్చేసరికి ఎవరు ప్రస్తుతం అయితే లేరు, చాలా ప్రశాంతంగా అయితే ఉంది. అందుకే ఎక్కువ స్టోరీలు ఇక్కడే కూర్చుని ఆయన రాయడానికి కారణం ఏంటో మరి. ఇక్కడ చెట్లు అవి చూడొచ్చు, మొత్తం చాలా పెద్ద పెద్ద చెట్లు అయితే ఉన్నాయి ఇక్కడ. లోకల్కి సంబంధించిన ఆఫీసులు ఉన్నాయి కానీ ఈ ఆఫీసులో కూడా ఎవరు కనిపించట్లేదు మనకి. మనం అక్కడ కొన్ని లాకులు అయితే చూసాం, మళ్ళీ ఈ పక్క వస్తే ఇక్కడ కూడా కొన్ని లాకులు కనిపిస్తున్నాయి. ఈ పసలపూడి అనే గ్రామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లాలోని రాయవరం మండలంలోకి వస్తుంది. ఇది మండల కేంద్రమైన రాయవరం నుంచి 12 కిలోమీటర్ల దూరంలోను, అలాగే దగ్గరలోని పట్టణమైన రామచంద్రాపురం నుంచి 3 కిలోమీటర్ల దూరంలోను ఈ గ్రామం ఉంటుంది. ఈ పసలపూడి గ్రామం గురించి మాట్లాడే కంటే ముందుగా డైరెక్టర్ అలాగే రచయిత అయిన వంశీ గారు అసలు పేరు వచ్చేసరికి నల్లమిల్లి బామిరెడ్డి గారు. ఈయన సినిమా కథలు సహజంగా పల్లెటూరి అందాలతో ఉంటాయి. వంశీ గారు 1956 నవంబర్ 20న ఇదే గ్రామంలో పుట్టి ఈ గ్రామంలోనే పెరిగారు. ఈయన తెలుగు సినీ చరిత్రలో ఆనిముత్యమైన శంకరాభరణం సినిమాకి సహాయ దర్శకుడిగా పనిచేశారు. ఈయన మొదటి సినిమా వచ్చేసరికి సుహాసిని అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు నటించిన మంచు పల్లకి. 1984లో వచ్చిన సితారా సినిమాకి కూడా ఈయనే డైరెక్టర్. భానుప్రియ గారు ఈ సినిమాతోనే కథానాయికగా పరిచయం అయ్యారు. గారు ఈ ఊర్లోనే పుట్టి పెరిగారంట కదండి? అవును. అది ఆయన ఇల్లు అది ఎక్కడ ఉందంటారండి? మరి ఆయన ఇల్లు ఎక్కడ ఉన్నదో మాకు తెలియదండి. వంశీ గారు అయితే డైరెక్టర్ హైదరాబాద్ ఎక్కడ ఉంటాడు మరి. అవునండి, అదే మీ ఊర్లోనే, మీ ఊరి మీద కూడా చాలా వీడియోస్ ఉన్నాయండి పసలపూడి కథలు అని చెప్పి కూడా. అవునండి, మా చిన్నప్పుడు ఆయన ఎక్కడికో పోయి కథలు గట్రా రాసుకుని విశ్రాంతిగా కూర్చొని కథలు రాసుకుని కూడా. ఓకే ఓకే, మీరు చూసారండి ఆయన్ని? ఆయన తెలుసండి, చిన్నప్పుడు కూడా కలిసి తిరిగాము. ఆయనతో మీరు తిరిగారు? ఆయన కలిసి తిరిగామండి. వంశీ గారు అండి. అవును అవును, ఆయన అదే మీ ఊరు గురించి ఆయన గురించి తెలుసుకుందామని వచ్చామన్నమాట అండి.
మంచిదండి ఆయన. ఆ, చాలా సినిమాలు కానీ కూడా చిన్నప్పుడే ఎప్పుడో వెళ్ళిపోయాడు. లేడీస్ డైరెక్ట్. సూర్యకాంతం గారు ఇంట్లో ఏదో పని చేసాడని అనుకునేవారు, మాకు తెలియదు. తెలీదు, అలా సినిమా ఫీల్డ్కి అలా వెళ్ళిపోయారు. సినీ ఫీల్డ్కి వెళ్ళిపోయాడు. కానీ ఇప్పటికీ మీ ఊరి మీద చాలా కథలు వస్తాయండి, చాలా క్యారెక్టర్లు ఉంటాయి. ఓకే. అవన్నీ కూడా మీ ఊరి పేరు మీద ఉంటాయి మీకు. ఓకే అండి. ఓకే, మీతో చదివారన్నమాట అండి. చదవటం కాదండి, కలిపి కలిసి తిరిగి. తిరిగాము. ఓకేనండి. ఓకే, ఇంకేంటండి మీ ఊరి విశేషాలు ఇంకేమన్నా? ఏం పెద్దగా ఏముంటాయండి, మాకు వయసు అయిపోయింది. అవునండి. ఆయన హైదరాబాద్ వెళ్ళాక ఇంకా మాకు కనపడుతుంది ఆ సినిమాల్లో కాపాడుతాం తప్ప బయట ఇంకెప్పుడు చూడలేదు. చూడలేదు. గుర్తుపడతారంటారా మిమ్మల్ని? గుర్తుపడతారండి, పసలపూడిలో పెరిగి పెరిగాడు కదా. అవునండి. వాళ్ళ ఇల్లు అది ఎక్కడ ఉంది ఏమైనా తెలుస్తుంది అంటారా? తెలీదండి అక్కడ. పుల్లల సూరయ్యమ్మ గారు అనేవారు ఆ అమ్మగారిని. ఎవరు ఏం పేరండి వాళ్ళ అమ్మగారిది? పుల్లల సూరయ్యమ్మ గారు అనేవారు. పుల్లల సూరయ్యమ్మ గారా? అనేవారు. కానీ పుల్లలు అమ్మిదండి ఆవిడ చిన్నప్పుడు. అదే అప్పుడు మా చిన్నప్పుడు ఇప్పుడు గతంలో నేను వంశీ గారు హైదరాబాద్ వెళ్ళిపోయాడు. వాళ్ళు ఎవరైనా ఉన్నారంటారా ఇంకెవరు లేరంటారు? పెద్దగా లేరండి, సెకెత్త అయిపోయారు. ఓకే. ఎక్కడ ఉంటున్నారో కూడా మనకే తెలియదండి. ఊళ్ళో తిరిగినా ఆయన ఎక్కడ ఉంటున్నారో కూడా మనకి తెలియదు. సరేనండి. మీ పేరండి? సత్యనారాయణ. వంశీ గారి డైరెక్షన్లో మనకి ముఖ్యంగా కనిపించేవి ఏమిటి అంటే, మొదటిగా కనిపించేది కామెడీ, తర్వాత తెలుగువారి పద్ధతులు, ఇంకా ముఖ్యంగా ఏంటి అంటే గోదావరి నది గురించి అయితే ఖచ్చితంగా తెలుస్తూ ఉంటుంది. అలాగే వంశీ గారి ప్రతి సినిమాలో ఏదో ఒక పాత్ర గోదావరి జిల్లాలకు సంబంధించిందే ఉంటుంది. ఇక వంశీ గారు డైరెక్ట్ చేసిన మరికొన్ని అందరికీ జ్ఞాపకం ఉండిపోయే సినిమా పేర్లు ఒకసారి చూస్తే అన్వేషణ, సితారా, లేడీస్ టైలర్, మహర్షి, చెట్టు కింద ప్లేడర్, శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ ట్రూపు, ఏప్రిల్ 1 విడుదల, అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, ఇలా చాలా సినిమాలు అయితే ఉన్నాయి. అలాగే రచనలు కూడా చాలా ఉన్నాయి. అందులో మొదటిది మా పసలపూడి కథలు. ఇవి బాపు గారి బొమ్మల ద్వారా ప్రసిద్ధి చెందాయి. స్వాతి పత్రిక ద్వారా వీక్లీ వచ్చేవి. ఇంచుమించుగా ఇవి 72 కథల దాకా ఉండొచ్చంట. ఇక ఈ కథలోని పేర్లు, కథానాయకులు, ఈ ఊరు, ఈ చుట్టుపక్కల ఊర్లు, అలాగే గోదావరి జిల్లాల నుంచి ఎక్కువగా తీసుకున్నారంట వంశీ గారు. ఇంకా ఈ పసలపూడి గ్రామంలో మనం సెంటర్ నుంచి కొంచెం ముందుకు రాగానే మనకి ఇక్కడ మేడ కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసరికి శ్రీరామ విలాస్ అని ఉంది. అయితే ఇది బేపన్ రెడ్డి గారి మేడ అంటారంట. ఒకప్పుడు పసలపూడిలో ఇదే పెద్ద మేడ అంట. ఒకసారి ఈ మేడ అయితే ఏ విధంగా ఉందో బయట నుంచి చూద్దాం. చూసిన తర్వాత కొంచెం గ్రామంలోకి అయితే వెళ్దాం. మనం ఇక్కడ ప్రహరీనే చూడొచ్చు, చాలా బాగుంది గేట్. ఇక్కడ పైన సింహాల బొమ్మలు కూడా ఉన్నాయి 2 అటు ఇటుని చూడొచ్చు. ఇక్కడ 2 స్టేర్లు మేడ అన్నమాట. ఇది పైకి వెళ్దామంటే ప్రస్తుతం ఎవరు లేరు. ఈ పక్క గార్డెనింగ్ అయితే చాలా బాగుంది ఇదంతానే. ఇక్కడ కార్ షెడ్ కూడా చూడొచ్చు డైరెక్ట్. లేరంటే ఇప్పుడే బయటికి వెళ్ళారంట ఆయన, లేదంటే మొత్తం బిల్డింగ్ గురించి తెలుసుకుందాం.
ఇక ఈ పసర్లపూడి గ్రామంలో మనం ఇక్కడ చేనేత సంబంధించిన ఒక సొసైటీ కూడా ఉంది. ఈ సొసైటీలో ఏమేమి తయారవుతాయి కూడా లోనికి వెళ్ళి చూద్దాం. ఎందుకంటే ఇది వరకు ఇక్కడైతే శారీస్ బాగా ఫేమస్ అని చెప్పేవారు. ఇక్కడ లోనికి వెళ్ళి ఏమైనా శారీస్ ఉన్నాయా లేదా ఏ రకమైన వస్తువులు తయారు చేస్తున్నారు ఏంటనేది చూద్దాం. సార్ నమస్తే అండి. అంటే ఈ పసలపూడి అంటే ఇక్కడ మీ గ్రామంలో గారి గురించి ఇదంతా వీడియో చేస్తున్నమాట అండి. ఇక కొంచెం ఎదురుకు వచ్చేటప్పటికి మీ సొసైటీ కనిపించింది సార్. మీ సొసైటీలో ఎక్కువ ఏమైనా తయారు చేస్తారంటారండి? సారీస్ అండి, సారీస్ ధోతీస్, ఎక్కువ బ్రాహ్మలే పంచులు అంగాస్త్రాలు చేస్తూ ఉంటాం. ఇదివరకు సారీస్ అన్ని బుట్టాలో అవి నేర్చిపోరండి. ఇప్పుడు ఇంకా వాళ్ళు శారీస్ ఏ రకాలు ఉంటాయి అంటారు మీ దగ్గర? అదే ప్లేట్ ఉండి చిన్న ఇవి ఓకే అంటే శారీస్ ఇవి ఏంటంటారండి? ఇవి కాటన్ అంటారా పొట్టు అంటారా? ప్యూర్ కాటన్ అండి. ప్యూర్ కాటన్ దొరుకుతాయి. ఓకే. ఇదివరకు దస్తకరాంతాకే సప్లై చేసేవాళ్ళు అండి. ఓకే. ఇప్పుడు తగ్గిందండి అది కూడా. ఓకే, కాటన్ ప్యూర్ కాటన్ అనమాట. ఎంత పడుతుంది సార్ శారీ అండి ఇది? 980 రూపాయలు. 980 రూపాయలు. 980 రూపీస్. ఓకే. అంటే ఏమంటారు సార్ ఈ శారీస్ని? పసలపూడి శారీస్, మల్టీ కలర్ శారీస్ అండి ఇది. ఓకే ఓకే. అంటే మీ స్పెషల్ అంటే మల్టీ కలర్స్ అవి ఉంటాయి. ఓకే. ఇంకా అన్ని 980 అంటారా శారీస్? ఇదైతే 750 అండి. 750. ఓకే. ఇది కూడా 750. పంచులండి ఎక్కువ మెయిన్ బ్రాహ్మలో. అవి కూడా శారీస్ ఇవేనంటారా రకాలు? శారీస్ లో పంచులండి ఎక్కువ. ఓకే. ఇదిగో ఇది పంచి అంటారా శారీ? కానీ పంచి కండవాలండి. పైన ఉత్తరీయం పంచినండి, కిందకి పంచండి, పైన ఉత్తరీయం అండి. ఎంత పడుతుందండి అది? 10-50 అలా పడుతుంది. ఓకే. పంచి అంటే ఇది కూడా కలర్స్ ఉన్నాయన్నమాట. కలర్స్ అండి, బ్లీచ్ కూడా ఉంటాయి. వైట్ కూడా చూపిస్తారా? ఓకే. ఇది ఎంత పడుతుందండి? 1000 రూపాయలు అండి. ఇవన్నీ ఎంతేనంటారా? ఎక్కువ పంచులు ఫేమస్ అంటారు ఇక్కడ. పంచులండి ఎక్కువ పంచులని వేస్తారంటారా? టవల్స్ అండి. ఈ టవల్ అండి ఇది బిగ్ సైజ్ టవల్స్ అండి. సైజ్ వస్తుంది. ఓకే. ఎంత పడుతుంది ఇదండి? 190 రూపీస్ అండి. 190 రూపీస్. ఓకే. కాటన్లో ఇదంతా మీ ఊర్లో నేర్చుకుని అసలు వేరే సిల్క్ పట్టు నేత అంతా మీ ఊర్లోనే అన్నట్టు. ఓకే. ఆన్లైన్లో కూడా పంపుతారంటారా? ఆల్రెడీ మాకు బేరం జరుగుతుందండి ఆన్లైన్. మీ నెంబర్ ఉంటే వాళ్ళు కాల్ చేస్తే చార్జ్ మీద మా ముగ్గురు నెంబర్లు ఉంటాయండి. ముగ్గురు ఉంటాయి. ఏదో నెంబర్ ఓకే కాల్ చేస్తే ఆన్లైన్ బేరం అండి ఎక్కువ. ఆన్లైన్. ఖర్చులు ఎవరు అంటారు ఆన్లైన్లో? వాళ్ళే పే చేస్తారు. కస్టమర్ పెట్టుకోవాలన్నమాట. ఓకే. ఇవి వెరైటీలో పంచుల్లో రకాలు ఇవి మొత్తం ఎక్కువ. ఏ రోజు అని సెలవు ఉంటుంది అంటారండి? ఆదివారం సెలవు అండి. ఆదివారం సెలవు. ఓకే. ఇంక ఊర్లో నేర్చిన వాళ్ళందరూ నేత అంతా ఇక్కడికి వచ్చేది. ఇక్కడికి వస్తాయి. మీరే ఇస్తారు వాళ్ళకి నేత మెటీరియల్? ఓకే. షర్టింగ్ కూడా ఉంటుంది అన్నమాట. ఇది కూడా కాటన్ అంటారా? ఓకే. మీటర్లో పడుతుంది అంటారండి? 180 రూపీస్. ఇదైతే ఓకే. ఇదైతే 260 మీటర్. అంటే 100 నెంబర్ అంటే 100గా ఉంటుంది. లైట్ వెయిట్ ఉంటుంది. అదే కౌంట్ పెరిగే కొద్ది మీకు సన్నం అవుతుంది అనమాట. స్మూత్గా ఉంటుంది. అదేంటో చాలా కలర్స్ ఉన్నాయి నేతలు. అన్నీ కుట్టించుకుంటే
ఈ కలర్స్ అవి మీకు ఆన్లైన్లో ఫోన్ చేస్తే ఈ ఫొటోస్ పెడతారంటారా? ఫొటోస్ పెడతాను. ఓకే, సెట్టింగ్ బాగుందండి, చాలా బాగుంది షర్ట్స్. ఓకే, ఇవన్నీ కూడా షర్టింగ్. ఇది కూడా షర్టింగ్ ఏనంటారా? మొత్తం ఇదంతా 180 రూపీస్ అండి. ఓకే. ఈ మాత్రం 216 పైన పెట్టాము. ఇది కూడా ఇక్కత్త టైప్ అండి, పోచంపల్లి. ఇవి కూడా ఓకే, పోచంపల్లి షర్టింగ్. శారీస్ కన్నా మీ దగ్గర షర్టింగ్స్ పంచలేండి. సారీస్ తగ్గుతాయి. ఇది ఎంత మీటర్? 200 అండి. ఇక్కత్త టైప్ అయితే 200 మీటర్. ప్యాంటింగ్స్ ఉంటాయి, ఓన్లీ షర్టింగ్స్. ప్యాంటింగ్ ఉంటుంది. ఓకే, అంటే వేసవకాలం వేసుకుంటే బాగుంటాయి అంటారు ఇవి. కాటన్. ఓకే, చాలా స్మూత్గా ఉందండి క్లాత్ కూడా. ఇవి పంచరండి. ఆన్లైన్లో చేస్తే ఓకే, ఆర్డర్ పెట్టారండి, ఎన్ని పంపించారండి. ఇవన్నీ ఆర్డర్ అయినాయండి ఆల్రెడీ. ఓకే, ఇదంతా షర్టింగ్ మటన్. షర్టింగ్ పంచింది కాదండి, ఇది లేడీస్ డ్రెస్ మెటీరియల్ సంబంధించి బోర్డర్ వస్తుంది. వాళ్ళకి ఎంత కావాలంటే రన్నింగ్ మెటీరియల్ అండి, ఎంత కావాలంటే అంతా కట్ చేసేస్తాను. టాప్కి 2 మీటర్లు 2 పక్కల కట్ చేస్తాను. ఓకే, థ్యాంక్స్ అండి. ఓకే. అదే వంశీ గారి ఇల్లు ఇక్కడేనంట కదండి? ఇక్కడండి, దీని వెనకాలండి. ఈ బిల్డింగ్ బ్యాక్ సైడ్ ఉందండి. ఓకేనండి, ఉందంటారు ఇల్లు? ఇల్లు లేదు, సైట్ ఉందండి అక్కడ. ఓకే, తెలుసండి మీకు వంశీ గారు? తెలుసండి, ఈ ఊరండి, పసలపూడి అండి. ఓకే, చిన్నప్పుడు ఏమైనా చూసుంటారంటారా? చూసాను చిన్నప్పుడు. మరి ఊరి పేరు కూడా పసలపూడి కథలు అని చెప్పి పుస్తకం కూడా రాశారు. పుస్తకాలు చాలా రాశారు, స్టోరీలు, వీడియోస్ కూడా ఉన్నాయి చాలా మట్టి. అవునండి. ఓకేనండి, అదే అందు గురించే మీ ఊరు ఎలా ఉంది అని చూద్దామని వచ్చామట అండి. సరే. ఓకేనండి. ఎందుకని ఎవరండి అలాగా? పొలాలు అమ్మేదండి, అరుతుండేదండి. పొలాలు అరిచేయండి అక్కడ. ఆర్తిలో పొలాలు అమ్మేవారండి. ఆయన ఏమో అండి, ఇంకొక ఆయన ఈయన తమ్ముడు గారు ఏమో అండి, రాము గారండి, ఆయన వంశీ గారు. స్థలం అది అమ్మేశారంట. అవ్వండి, అదేండి అరటి మొక్కలు ఉన్న స్థలం అండి. మా తమ్ముడు గారు ఉండేవారండి. ఇంకా ఆయన పోయారండి తమ్ముడు. ఓకే, ఈయన ఎలా ఉన్నారండి వంశీ గారు? అంటే ఆయన గురించేనండి, నేను ఊరు గురించి చూద్దామని వచ్చాను. అంటే మీ ఊర్లో ఎక్కువ మంది పాత్రలు పెట్టి ఎక్కువ కథలు రాశారు కదండి? మా ఊళ్ళో చాలా తీసారండి, సినిమాలు తీసారండి, ఇవి తీసారండి, నాటకాలు తీసారండి. ఓకేనండి, ఓకే, సరేనండి. అయితే అలాగే. ఇది వచ్చేసరికి వంశీ గారు అప్పట్లో ఉన్న ఇల్లుకి సంబంధించిన స్థలం.
ఈ పసలపూడిలో మనకి పాత పెంకుటిళ్ళతో పాటు కొత్తగా కట్టిన ఇల్లు కూడా చాలా బాగా ఉన్నాయి. గ్రామం కూడా చాలా బాగుంది చూడడానికి. మనం కొంచెం ఎదరికొచ్చే చూడొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఒక తాటాకుతో పందిరి అయితే ఉంది. ఒక ఇల్లే ఇది, ఇంటి ముందు వేసుకున్నారన్నమాట. ఈ మధ్యకాలంలో ఇలా తాటాకులతో ఎవరు వేసుకోవట్లేదు. ఒకప్పుడు ప్రతి ఇంటి ముందు తాటాకులతో ఇలా పందిర్లు వేసేవారు. ఇప్పుడు ఈ వేసవకాలం ఎక్కడ ఆగడానికి కూడా లేదు. మనం ఈ పందిరి కింద ఆగామన్నమాట. ఎందుకంటే అంత చల్లగా ఉంది. తాటాకు ఎంత ఉపయోగపడుతుంది అనేది మనకి ఈ పందిరి చూస్తే అర్థమవుతుంది అన్నమాట. ఈ ఇల్లు ఎవరిదంటారండి ఒకసారి? రాజేంద్ర గారు. అంటే తాటాకు ఎవరు వేయట్లేదు కదా, అలా కుట్టించడానికి ఏమన్నా కారణం? ప్రతి సంవత్సరం వేస్తారండి. ప్రతి ఎవరైనా వచ్చి ఇక్కడే కూర్చుంటారండి. అదే మేము కూడా ఇప్పుడు వచ్చామంటే అక్కడే కూర్చున్నాం అన్నమాట అండి. చాలా మంది ఇక్కడ మధ్యాహ్నం మాటలు చాలా సేపు ఇక్కడ కూర్చొని వెళ్తుంటారు. అసలు నిజంగా కూడా ఈ తాటాకి సేకరించి చేసేది ఎవరు లేదండి ఈ రోజుల్లో. మరి ప్రతి సంవత్సరం వేస్తారండి. ఆయన పేరేంటి అన్నారండి? రాజేంద్ర రెడ్డి. రాజేంద్ర రెడ్డి గారు. ఇంకా ప్రతి సంవత్సరం ఆ తాటాకి తెప్పించి చేస్తూ చేస్తుంటారండి. అలాగే ఓకే, చాలా ఖర్చు అవుతుందేమోనండి. అవుద్దండి. మొత్తం ఇంకా అంతా ఐరన్ ఫిట్టింగ్ చేసి ఉంచారు. ఓన్లీ టాటాకు మారుతుంటారండి, కర్ల గట్ట మారుతుంటారండి. ఇంకా ప్రతి సంవత్సరం అలా మారుస్తూ ఉంటారు అన్నమాట అండి. ఓకే, చాలా పెద్ద పెద్ద వయసు ఉన్న వాళ్ళు గట్టానండి ఎక్కడికో వెళ్ళి వస్తుంటారండి. ఇక్కడ కూర్చొని సాయంకాలం మళ్ళీ ఇంటికి వెళ్తుంటారు. ఓకే, సాయంత్రం సరదా సరదా ఇక్కడ చల్లగా ఉంటుంది. మేము కూడా మీ ఊరంతా వీడియో తీస్తున్నామండి. మాకు ఇక్కడికి వచ్చేసరికి అందులో కూర్చున్నాం అన్నమాట అండి ఇప్పుడు ఎండకి. ఓకే సార్, ఓకేనండి. చివరిగా ఏంటంటే ఈ పసలపూడి గ్రామదేవత గురించి అయితే తెలుసుకుందాం. ఇక్కడ గ్రామదేవత వచ్చేసరికి చింతాలమ్మవారు అంట. అసలు ఈ చింతాలమ్మవారు ఇక్కడ ఎలా వెలిసారు, అలాగే జాతర ఎప్పుడు జరుగుతుంది, ఇవన్నీ కూడా ఆయన అడిగైతే తెలుసుకుందాం. అండి ఈ ఊరు గ్రామదేవత అంటారు ఇవిడే? చింతాలమ్మ అండి. చింతాలమ్మ.
ఇందు పెట్టి ఆ లక్ష్మీదేవి పెట్టారండి. పూర్వం నుంచి ఉన్న ఇవ్వండి. అంటే పెద్ద చింతాలమ్మ చిన్న చింతాలమ్మ ఇద్దరు ఎందుకు వచ్చారంటారండి? పూర్వం నుంచి 1905లో కట్టారండి గుడి. ముందు పడగొట్టింది. అంతకుముందు అక్కడ ఉందండి ఒక చింతాలమ్మ. అది మేకపోతుల్ని జల్లిపోతుల్ని వేసుకోరండి. మా తాత మొత్తారు అన్నాడు. దాని పెరుగుడు కూడా అండి. గుడి తీసేసారు. రైతులందరూ వేపడానికి ఇచ్చారండి. వాడు నారాయణమూర్తి రత్నం గారు ఆయన గుడి కట్టేయండి. 1905 6వ తారీఖు 6:30 అయ్యా కడితే 110 సంవత్సరాలు అయిందండి. మనం పడగొడుతు 2010లో పడగొట్టారండి. 2010, 11, 12 3 సంవత్సరాలు కట్టించారండి. కొత్త గుడి. అంటే ఈ చింతాలమ్మ వారు ఎలా వెళ్తారు ఏమన్నా ఐడియా ఉందండి మీ ఊర్లో? చింతాలమ్మ వారు ఎలా వెళ్తారు ఏంటి ఐడియా ఉంది? పూర్వం తెలిసింది ఆవిడండి. అదే అదే ఆ ఎగురుపాలుగా సంఘం మూలంలో నలగాను అది కక్క ఒక్కరికి ఉందండి. అక్కడ ఏం చేయండి బొమ్మ ఆటలై మధ్య పిల్లల చెత్తామని వచ్చారండి. అది ఆటలేమని చెప్పండి. మేకపోతే గట్ట వేసుకుంటారా కోళ్ళు కోసారని అది పెట్టి అక్కడ చూసారండి. ఎప్పుడైనా జాతర ఎప్పుడు జరుగుతుందండి అమ్మవారిది? వైశాఖ మాసం మే నెల రూపు వచ్చే నెలలో. ఇది ఏప్రిల్ నెల మే నెలలో అవుతుందండి. పున్నం వెళ్ళి మా పున్నానికి పున్నానికి జాగ్రత్త అవుతుంది. మీరే చూసుకుంటారండి గుడదిని? గుడది మీరే చూసుకుంటారా? మేమే చూసుకుంటాం. ఓకేనండి. 5 ఉంచుతాళ్ళు అండి. 5కి మాకు ఏడాదికి ఒకరు చూసుకుంటాం. సంవత్సరానికి ఒకరు చూసుకుంటారు. మరి 10 మంది అయ్యారండి కొడుకులు జనం. 10 మంది ఒక్కొక్కరు 5 సంవత్సరాలు, ఒక్కొక్కరు 5 సంవత్సరాలు కూడా చూసుకుంటారు. 5 సంవత్సరాలు చాలా లేట్ అయిపోద్ది కదా. 10 సంవత్సరాలకు ఒకరికి వస్తుందండి. అలాగే ఒప్పుకోలేదు. మెసేజ్ వాళ్ళు ఎక్కువ రిపోరండి. అర్థమైందండి. ఇదండి. ఓకేనండి. ఈ పోతులు అయిపోబండి. ఇప్పుడు పాత చింతాలమ్మ అంటే పాత గుడి ఉన్నప్పుడు ఇప్పుడు పోతులు అయిపోబండి. ఓకే. ఇప్పుడు ఇది ఉగ్ర రూపం అన్నారు. ఆవిడదండి ఉగ్ర రూపం. పెద్ద పెద్ద శత్రు రూపం అండి. పెద్ద రూపం చూడలేకపోయేవాడు. ఓకే. ఇప్పుడు మామూలుగా చిన్న బొమ్మ అక్కడ పెట్టారు. బొమ్మ పెట్టి పడగొట్టి కాళ్ళ కలిపేశారండి వాదట్లు. నాకు నేనే అక్కడ కట్టమంటే ఆ చేతులు లేవు, కాళ్ళు లేవు దానికి. మామూలుగా మేకపోతులు అన్ని బలిస్తా ఉంటారంటారా? మేకపోతే ఇతను లేదులేండి. అది లేదు. లక్ష్మీదేవి కట్టి మాత్రమే వేసారు కానీ ఏమివ్వలేదండి. ఓకే. ఇప్పుడు బ్యాములు ఉంటారంటే బ్యాములకు కావాలి. మేము ఉంటాం మరి తడి మట్టి ఉంటుంది కదండి. అది మార్పి చేసేయండి. ఓకే. చింతాలమ్మ వారు చిన్న చింతాలమ్మ అతనండి. మే నెలలో జాతర జరుగుతుంది. ఈ చింతాలమ్మ గుడి అండి. లక్ష్మీ మీదేనండి నెంబర్ ఇది? లక్ష్మణరావు గారు అండి. మీరు లక్ష్మణరావు గారండి? నేనండి. ఓకేనండి. ఈ అమ్మవారి పేరండి? లక్ష్మీదేవి అండి. లక్ష్మీదేవి. ఓకే. ఓకే. కంట్రోల్ లేదండి పేరు. ఇప్పుడు ఇక్కడ ఉంది. ఓకే. పూర్వం నుంచి ఉన్నది అక్కడ. అదిగోండి బాబు. ఓకే. లక్ష్మీదేవి అమ్మవారు. పూజలు పోదాసాలు కట్టేది మీరే చేస్తారు పూజ? నేనండి పేపర్ కొంచెం చదివి వెళ్ళిపోతాడు. ఓకే. అంతే. రోజు వచ్చి పూజ చేసి వెళ్ళిపోతారు. తుడుచుకుని అన్ని చెప్పారు. శుభ్రం పెట్టి పెట్టుకుంటారు. ఓకేనండి. సరేనండి. ఎవరు ఎంత చేసుకుంటాం అండి. పెదర్కం చేసి సంబరాలు చేస్తారండి. అమ్మవారికి కిరీటాలన్నీ ఈవిడ పెట్టించారండి. 2 కేజీలు అండి. అంటే మామూలుగా నేనంటారా మీ పిల్లలు మీరు చేయించారా? అందరూ అంటే అమ్మవారు అంటే ఇష్టంతో చేయించారు మాట అండి. కిరీటాలు ఇంకేంటండి? వడ్డానాలండి. చెవులు ఇవన్నీ కిరీటాలండి. మీరే చేయించారు. ఆ మొక్కలేమో కంసాలు గొన్నయ్య గారు. గొన్నయ్య గారు మనలో కొడుకులు కోడలండి. చాలా ఓకే. మంచిదండి. బాగుందండి గుడి కూడా చాలా బాగుంది.
చాలా పెద్ద గుడి. ఎత్తులు కట్టారండి బాబు, చేయించారు అన్నమాట. ఎత్తులు కట్టారండి బాబు. గుడి చాలా బాగుందండి. అమ్మవారి ప్రతిమలు కూడా పెద్దవి బాగా. పూర్వం నుంచి పెద్దవి అండి విగ్రహాలు కూడాను. పూర్వ విగ్రహాలు అండి అయ్యి, మా తాతల నాడు విగ్రహాలు అండి అయ్యి. కొత్తగా మార్చారండి, ఆ శత్రు విగ్రహాలు మార్చారండి. ఓకే, పూర్వం నుంచి అయ్యే విగ్రహాలు. ఓకేనండి. కళ ఉంది, కళ చాలదని చెప్పి అట్లే పెట్టారండి. ఓకే. ఇదండి పసర్లపూడి గ్రామం గురించిన పూర్తి వీడియో. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి గోదావరి ముని యూట్యూబ్ ఛానల్.